నమస్తే। ఈరోజు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్ఐఆర్ అని చెప్పేసి ఏదైతే కార్యక్రమం చేపట్టిందో ఓటర్ ఐడి కార్డు సవరణ, ఈ విషయంలో ప్రజలు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఈ అధికారులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు। ఇక్కడ చూసినాం ఏదైతే కీసర సర్కిల్లోని దమ్మాయిగూడ ప్రాంతంలో ఉన్నాము। ఇక్కడ ఎస్ఐఆర్ గురించి వచ్చినటువంటి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం। ఏ విధంగా ఉన్నామా, ఏ విధంగా ఉన్నది? మామూలుగా ఎస్ఐఆర్ గురించి దాని గురించి కనుక్కున్నామండి। సో వాళ్ళ ఫోన్ చేస్తే వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు। సో వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయి। సరే అని చెప్పి సరే బూత్కి వచ్చి కన్నా కనుక్కుందామని చూస్తే ఇక్కడ చూస్తే పర్సన్ కూడా లేరు। సో మేము ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది అర్థం కావట్లేదు। సో మాకు ఏదైనా కొంచెం గైడెన్స్ అది ఇస్తే ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి। సో ఆన్లైన్ లో చూసి మేము వస్తున్నాము, ఇంటికి ఎవరు రాలేదు। మేము కాల్ చేస్తే ఇక్కడికి రమ్మని చెప్పారు। సో ఇక్కడికి వస్తే మా హస్బెండ్ ది ఉంది, సో నాది లేదు। నేను కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ సో కాల్ లిఫ్ట్ చేయట్లేదు, మళ్ళీ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది। సో ఇంకా మేము ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా తెలుసుకోవాలి దీని గురించి? ఇక్కడ వచ్చే వాళ్ళని కలిసారా, అధికారులను కలిసారా? ఇక్కడ వాళ్ళు బిఎల్ఓని కలిసాము, ఒకటి కన్ఫర్మ్ చేశారు మా హస్బెండ్ ది। సో నాది కనుక్కుందామంటే ఆ పర్సన్ లేరని అంటున్నారు। సో మేనేజర్ వాళ్ళు లేరు, ఎవరు లేరు। ఎలా అప్రోచ్ అవ్వాలి, మేము ఎన్నిసార్లు తిరగాలి ఇక్కడికి? మేము ఉండేది ఇక్కడ సాయి సురక్షలో, ఇటువైపు దమ్మాయిగూడలోనే మేము ఉండేది। సో ఇట్లా ఒకటి క్లారిటీ అనేది లేదు, ఎవరిని కలవాలి ఏంటి అనేది క్లారిటీ అనేది లేదు। సో ఎలా అప్రోచ్ అవ్వాలి? సో డైరెక్ట్ ఆన్లైన్ లో చేద్దామా అని అంటే అది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు, దానిలో ఏం ఎంటర్ చేయాలి ఏంటి అనేది। సో అవన్నీ ఆ బూత్ నెంబర్ అవన్నీ మమ్మల్ని అడుగుతున్నారు। సో మా దగ్గర లేదు ఆ ఇన్ఫర్మేషన్ అంతా। సో ఇక్కడికి వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు। సో ఓటర్ ఐడి మీద ఉంటది అంటున్నారు, ఓటర్ ఐడి మీద చూస్తే ఆ నెంబర్ ఏమి ఉండట్లేదు। బూత్ నెంబర్ అవన్నీ ఓటర్ ఐడి మీద ఉండవు కదండి। సో ఓటర్ ఐడి నంబర్ అంటే ఓటర్ ఐడి నంబర్ ఉంటుంది కార్డు మీద, సో బూత్ నంబర్ అవన్నీ ఉండవు కదా। సో వాటి కోసం మేము ఇక్కడికి తిరుగుతున్నాము। అంటే ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ అంటూ లేదు, ఎవరు కూడా గైడ్ చేయట్లేదు। హెల్ప్ డెస్క్ ఏమన్నా పెట్టిరా? హెల్ప్ డెస్క్ లాంటిది హెల్ప్ డెస్క్ ఏం లేదండి, లోపల ఏం లేదు హెల్ప్ డెస్క్ ఏం లేదు। అక్కడ కీసర సర్కిల్ ఆఫీస్కి వెళ్ళారా? లేదు వెళ్ళాలి। అక్కడ ఏమన్నా వీళ్ళు ఏమన్నా గైడ్ చేశారా? అక్కడికి వెళ్ళమని చెప్పారా? లేదు సిబ్బంది వాళ్ళని అందుబాటులో ఉన్నారా ఇక్కడ చెప్పడానికి? ఒక్కళ్ళకి ఉన్నారు, అంటే పలానా పర్సన్ అప్రోచ్ అవ్వండి అని చెప్పి చెప్తున్నారు, కానీ ప్రాపర్ గా ఎవరు కూడా అందుబాటులో లేరు। మేము అవ్వాలనుకున్న పర్సన్ లేదు, అందుబాటులో లేదు। అదే చూసాం కదా, ఈ రోజు ఎస్ఐఆర్ మీద ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఎస్ఐఆర్ అనేది, ఇక్కడ చూస్తే ఇక్కడ బిఎల్ఓలు కూడా ఎక్కడ కూడా లేరు। మరి పనులు చేస్తురా, ఇక్కడ గాలి తిరుగుతురా మరి తెలియట్లేదు। ఎందుకంటే ప్రాపర్ గా వాళ్ళకి వార్డు నెంబరు డివిజన్ నెంబర్ ఏది కూడా తెలియదు। ప్రజలకు మరి ఏ విధంగా అవగాహన చేస్తున్నారు, ఏ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు, మరి కాలయాపన చేస్తూ జీతాలు తీసుకుంటారా, మరి ఏ విధంగా మరి వాళ్ళకి సేవ చేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుందో మరి చూడాలి। ఎందుకంటే ఇక్కడ చూస్తే ఇక్కడ జనాలు వచ్చిపోతా ఉన్నారు, ఎస్ఐఆర్ గురించి వచ్చిపోతా ఉన్నారు। ప్రాపర్ గా ఎవరు కూడా ఇక్కడ సమాధానం చెప్పకపోవడం, అధికారులు మరి ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేయని పరిస్థితిలో ఉన్నది, అంటే ఫోన్ ఎత్తలేని పరిస్థితిలో ఉన్నారు। ఇక్కడ ప్రాపర్ గా ఎవరు కూడా గైడ్ చేస్తలేరు అని చెప్పేసి ఇప్పుడు ఎస్ఐఆర్ గురించి వచ్చినటువంటి మహిళా మాటల్లో తెలుసుకున్నాము। ఈ విధంగా ఉంటే ఎస్ఐఆర్ పూర్తి స్థాయిలో జరుగుతుందా అనే ఒక ప్రశ్నగానే ఉంటుంది। ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నిసార్లు ఈ ఓటర్ ఐడిని సవరణ చేసినా, ఏ విధంగా చేసినా కింది స్థాయి ఉద్యోగులు ప్రాపర్ గా ఏదైతే సక్రమంగా చేయకపోవడంతో ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంటుందని చెప్పొచ్చు। ఎందుకంటే ఇక్కడ ప్రాపర్ గా ఎవరు కూడా చేయట్లేరు, అందుబాటులో అధికారులు ఉండరు, వచ్చిన వాళ్ళకి సమాధానం కూడా చక్కగా చెప్పట్లేదు అని చెప్పేసి వాళ్ళ యొక్క ఆవేదనలో చెప్తున్నారు। ఈ విధమైన వ్యవహారం ఉంటే మరి ఎస్ఐఆర్ పూర్తి స్థాయిలో సక్రమంగా జరుగుతుందా అన్న ప్రశ్నగానే ఉంటుంది। దీనిపై ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం ఉంది। జర్నలిస్ట్ కృష్ణ, హైదరాబాద్, తెలంగాణ। Thank you.